నమస్కారం. ఇప్పటిదాకా బోధనోపకరణాలను ఉపయోగించుకుని గణితం యొక్క వివిధ భావనలను ఎలా బోధించవచ్చు అని తెలుసుకున్నాము. ఇప్పుడు కారణాంకాలు మరియు గుణిజాలు వీటిని ఎలా బోధించేది అని చూద్దాం. కారణాంకాలు మరియు గుణిజాలు ఇవి కొద్దిగా పెద్ద తరగతుల పిల్లలకి బోధించే విషయాలు. ఇంతకు ముందు గుణకారం మరియు భాగాహారం బాగా నేర్చుకున్న విద్యార్థులకు దీన్ని అర్థం చేసుకోవడం సులభమవుతుంది. దీన్ని బోధనోపకరణాలను ఉపయోగించుకుని ఎలా చేయడం అని ఇక్కడ చూద్దాం. ఎన్సీఈఆర్టీలో ప్రస్తావించినట్టుగా నేర్చుకునే సామర్థ్యాలు ఏవి అని చూద్దాం. గుణకారం మరియు భాగాహారం ఈ భావన యొక్క తర్వాత దశ కారణాంకాలు మరియు గుణిజాలు అని చెప్పొచ్చు. కారణాంకాలని మనం ఫ్యాక్టర్స్ అంటాము, అలాగే గుణిజాలని మల్టిపల్స్ అని అంటాము. సాధారణంగా ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపల్స్ అని నిత్య జీవితంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తాము. కాబట్టి ఈ వీడియోలో నేను తెలుగు మరియు ఇంగ్లీష్ ఈ రెండు భాషల్లోని పదాలను ఉపయోగిస్తూ మాట్లాడతాను. ఇది ఒక అమూర్తమైన భావన అని చెప్పొచ్చు. అయినా కూడా నిత్య జీవితంలో మనం చాలా చోట్ల ఉపయోగిస్తూ ఉంటాము. కాబట్టి దీన్ని నేర్చుకోవడం చాలా ముఖ్యం. పెద్ద తరగతుల్లో ప్రధాన సంఖ్యలు అంటే ప్రైమ్ నంబర్స్ అని ఏమంటామో వాటిని నేర్చుకునేటప్పుడు కారణాంకాల భావన వారిలో చాలా దృఢంగా ఉండాలి. అప్పుడు వాళ్ళకిది సులభమవుతుంది. కాబట్టి ప్రాథమిక దశలో వాళ్ళు బాగా నేర్చుకున్న తర్వాతే ముందుకు వెళ్లేలా చూసుకోవాలి. కారణాంకాలు మరియు గుణిజాల పాఠాన్ని బోధించడానికి మనం ఎలాంటి బోధనోపకరణాలను ఉపయోగిస్తాము అని చూద్దాము. ఇవి మనకి ఇంతకు ముందే పరిచయం ఉన్నవి. పూసలు మరియు బట్టల క్లిప్పులు. గుణకారంలో కూడా వీటిని ఉపయోగించాము. మళ్ళీ దీన్ని చూద్దాము. చదరపు బిళ్ళలు, పసుపు క్యూబులు, అలాగే దశాంశ సెట్ యొక్క పసుపు బిళ్ళలు. ఇప్పుడు వీటిని ఉపయోగించుకుని కారణాంకాల పాఠం ఎలా చేయడం అని చూద్దాం. ఇప్పుడొక సంఖ్యని తీసుకుందాం. 6. మనం ఇప్పటికే తెలుసుకున్నాం. గుణలబ్దం అంటే ఒక చదరం లేదా దీర్ఘ చతురస్రం అని. ఇప్పుడు మన దగ్గర ఒక గుణలబ్దం ఉంది, ఒక సంఖ్య ఉంది 6. దాన్ని ఎన్ని రకాలుగా మనం చూపించొచ్చు? దీర్ఘచతురస్రం లేదా చదరంగా చేసి చూపించొచ్చు. చేద్దామా? ఇప్పుడు 6ని నేను ఒక్కొక్క చదరపు బిళ్ళల్ని ఇలా పెట్టి చూపించొచ్చు కదా. 1, 2, 3, 4, 5, 6 కదా. ఒక వరుసలో పెట్టినప్పుడు ఈ రకంగా కనిపిస్తుంది. అదే 6ని ఇంకొక విధంగా చూపిస్తాను. 2 వరుసల్లో పెడితే ఏమవుతుందో చూద్దామా? చదరం అవుతుందా లేదా దీర్ఘచతురస్రం అవుతుందా? 1, 2, 3, 4, 5, 6. ఇది ఒక దీర్ఘచతురస్రం అయింది కదా. గమనించారా? ఇప్పుడు 3ని పెట్టి అంటే 3 వరసల్లో పెడితే ఏమవుతుంది? ఇక్కడే ఉంది. దీన్ని మళ్ళీ చూపిద్దాం. 3 వరుసల్లో 1, 2, 3 ఇలా చూడండి. ఒక వరుస, రెండో వరుస, మూడో వరుస ఇలా పెట్టాము. ఇప్పుడు 4 పెడితే దీర్ఘచతురస్రం అవుతుందా? ఏమంటారు? చేసి చూద్దామా? 1, 2, 3, 4 మొత్తానికి మన దగ్గర 6 ఉన్నాయి కదా. ఇప్పుడేమవుతుంది? ఇక్కడ
దీర్ఘచతురస్రం అవ్వదు. ఇక్కడ దీర్ఘచతురస్రం అవ్వాలంటే ఇంకా 2 బిళ్ళలు మనకి అవసరం. కాబట్టి ఇది అసాధ్యం. ఇప్పుడు 6ని 6 వరుసల్లో పెడితే ఏమవుతుందో చూద్దామా? 1, 2, 3, 4, 5, 6. ఇది కూడా ఒక దీర్ఘచతురస్రం అయ్యింది కదా? ఇది కూడా ఒక దీర్ఘచతురస్రం అయ్యింది. ఇక్కడ ఒక వరుసలో పెట్టినా దీర్ఘచతురస్రం అయ్యింది, 2 వరుసల్లో పెట్టినా అయ్యింది, 3 వరుసల్లో పెట్టినా అయ్యింది, 4 వరుసల్లో పెట్టినప్పుడు మనకి కుదరలేదు, 6 వరుసల్లో పెట్టినప్పుడు అయ్యింది, 5 వరుసల్లో పెట్టినప్పుడు కూడా సాధ్యం కాలేదు కదా? ఇప్పుడు దీన్ని మనం ఎలా వివరించగలము? ఈ కార్యాచరణని బోర్డు మీద కూడా చేసి చూపించాలి. చదరపు బిళ్ళల్ని నీటిలో ముంచి బోర్డు మీద అంటించి చూపించినప్పుడు తరగతిలో ఉన్న పిల్లలందరూ కూడా చేసి నేర్చుకోవడానికి సులభంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ గమనించాలి, ఒక వరుసలో 6 బిళ్ళల్ని నేను పెట్టినప్పుడు ఒక గుణలబ్దం మనకి దొరికింది కదా? అంటే ఈ 6 అనేది గుణలబ్దం. ఈ 6ని నేను ఈ విధంగా ప్రతినిధించవచ్చు లేదా చూపించవచ్చు. 6ని ఒక వరుసలో 6గా పెట్టొచ్చు, లేదా అదే 6ని ఒక వరుసలో 3, ఇంకొక వరుసలో 3, 1, 2, 3 ఉన్నాయి కదా? గుణకారంలో కూడా మనం దీన్నే నేర్చుకున్నాము. దాన్ని ఇంకొక రకంగా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. అలాగే 6ని 3 వరుసల్లో పెట్టినప్పుడు ప్రతి ఒక్క వరుసలో ఎన్ని బిళ్ళల్ని పెట్టాము? 2 బిళ్ళల్ని పెట్టాము కదా? అలాగే 6ని 4 వరుసల్లో పెట్టడం కుదిరిందా? 4 వరుసల్లో పెట్టినప్పుడు మనకి ఒక దీర్ఘచతురస్రం వచ్చిందా? సమాధానంగా 6 వచ్చిందా? లేదు కదా? కాబట్టి ఇది అసాధ్యం. ఇది సాధ్యం కాదు. ఇవన్నీ సాధ్యమయ్యాయి, ఇది మాత్రం సాధ్యం కాలేదు. ఇది 4గా పెట్టినప్పుడు కూడా సాధ్యం కాలేదు. 5 పెట్టినప్పుడు సాధ్యమైందా? లేదు కదా? ముందుగా పిల్లల చేత దీన్ని రాయించండి. అప్పుడు పిల్లలకి దీని భావన స్పష్టమవుతుంది. అలాగే 6ని 6 వరుసల్లో పెట్టినప్పుడేమైంది? 1, 2, 3, 4, 5, 6. ఒక్కొక్క వరుసలో ఎన్ని చదరపు బిళ్ళల్ని పెట్టాము? ఒక్కొక్కటే పెట్టాము కదా? ఇప్పుడు దీన్నే మనం ఇంకొక విధంగా రాయొచ్చు. 6 యొక్క కారణాంకాలు ఏవి? అంటే ఎన్ని విధాలుగా పెట్టినప్పుడు గుణలబ్దం 6 అనేది వస్తుందో ఆ సంఖ్యల్ని 6 యొక్క కారణాంకాలు అని అంటాము. ఇది 6. 6 యొక్క కారణాంకాలు 1 మరియు 6. నేను 6ని కొద్దిగా ఇక్కడ దూరంగా రాస్తాను, ఎందుకంటే తర్వాత చెప్తాను. 2ని 3తో గుణించినప్పుడు ఒక దీర్ఘచతురస్రం వచ్చింది. అంటే ఒక గుణలబ్దం మనకి దొరికింది. 3 మరియు 2 కూడా 6 యొక్క కారణాంకాలు. ఇంతకు ముందే రాశాము. 4 అవుతుందా? కాదు. 5 అవుతుందా? కాదు కదా? కాబట్టి 6 యొక్క కారణాంకాలు ఏవి అని అడిగితే 1, 2, 3 మరియు 6. ఇవి 6 యొక్క కారణాంకాలు. ఇప్పుడు పిల్లలకి ఇంకొక లెక్క ఇచ్చి చూడండి. 12ని ఇవ్వండి. 3, 6, 8, 10, 12. ఇప్పుడు 12 యొక్క కారణాంకాలు ఏవి అని చూద్దామా? ఇక్కడ 12 ఉన్నాయి. 12ని ఒక వరుసలో పెట్టగలమా? గుణలబ్దం దొరుకుతుందా? 2 వరుసల్లో పెట్టినప్పుడు ఏమవుతుంది చూద్దాం. దీన్ని పిల్లలకి కూడా చదరపు బిళ్ళల్ని ఇచ్చి చేయించచ్చు. అలాగే ఇవి కిట్లో 100 ఉన్నాయి.
దశాంశ సెట్లో పసుపు బిళ్ళలు 100 ఉన్నాయి. కాబట్టి మనం తరగతిలో పిల్లలకి గుంపులు గుంపుల్ని చేసి ఇచ్చినప్పుడు ఇవి సరిపోతాయి. ఈ కార్యాచరణని అలా చేయించొచ్చు. ఇప్పుడు 2 వరుసల్లో పెట్టినప్పుడేమవుతుంది? చూద్దామా? ఇప్పుడు నేనివి చేస్తున్నాను. దాన్నే ఇక్కడ రాస్తున్నాను. 12ని 2 వరుసల్లో పెట్టినప్పుడు ప్రతి వరుసలో 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. 12 యొక్క కారణాంకాలు 2 మరియు 6. అలాగే 3 వరుసల్లో పెట్టినప్పుడు ఏమవుతుందో చూద్దామా? అవుతుంది కదా! దీర్ఘచతురస్రం వచ్చింది. ప్రతి ఒక వరుసలో 4 బిళ్ళలున్నాయి. 1, 2, 3, 4. కాబట్టి 3 మరియు 4 కూడా 12 యొక్క కారణాంకాలు. 4 వరుసల్లో పెట్టినప్పుడేమైంది? ఇక్కడ కూడా దీర్ఘచతురస్రం అయ్యింది. ప్రతి ఒక్క వరుసలో 3 చదరపు బిళ్ళలు ఉన్నాయి. అంటే 12 యొక్క కారణాంకాలు ఇక్కడ 4 మరియు 3 అని తెలుసుకున్నాము. ఇక్కడ 3 మరియు 4 ఇవి రెండూ ఒకటే. దీన్ని మనం గుణకారం యొక్క నియమాల్లో కూడా గమనించాం కదా! ఇప్పుడు 5గా అంటే 5 వరుసల్లో పెడితే ఏమవుతుంది? అయిందా? లేదు కదా! 5 పెడితే అవ్వదు. 12ని 5 వరుసల్లో పెట్టినప్పుడు అవ్వదు. కాబట్టి 12 యొక్క కారణాంకం 5 కాదు. 5 12 యొక్క కారణాంకం కాదు అని మనం తెలుసుకున్నాము. అలాగే 6 వరుసల్లో పెట్టినప్పుడు ఏమవుతుంది? 1, 2, 3, 4, 5, 6. ప్రతి వరుసలో 2 బిళ్ళలున్నాయి. కాబట్టి 6 కూడా 6 మరియు 2 ఇవి రెండూ కూడా 12 యొక్క కారణాంకాలు. మనం ఇక్కడ చూశాము. దీన్ని మనం ఇంతకు ముందే చూశాము కదా! 2 మరియు 6 12 యొక్క కారణాంకాలు అని తెలుసుకున్నాము. ఇలాగే చేస్తూ వెళ్దాము. 7 వరుసల్లో పెడితే ఏమవుతుంది? కుదరదు కదా! 8 వరుసల్లో అవుతుందా? లేదు. 9 వరుసల్లో పెడితే అవుతుందా? లేదు. 10 వరుసల్లో పెడితే లేదు. అది కూడా అవ్వదు. 11 వరుసల్లో పెడితే అవ్వదు కదా! ఇవి ఏవీ కూడా అంటే 6 తప్పితే అంటే 6 దాకా మనం చూశాము. 7, 8, 9, 10, 11 ఇవి ఏవీ కూడా 12 యొక్క కారణాంకాలు కావు. మరి 12? 12ని 12 వరుసల్లో పెట్టినప్పుడు ప్రతి ఒక్క వరుసలో ఒక్కొక్క చదరపు బిళ్ళ ఉంటుంది. కాబట్టి 12 మరియు 1 కూడా 12 యొక్క కారణాంకాలు. ఈ కార్యాచరణని పిల్లలతో చేయిస్తూ ఉంటే ఏమవుతుందంటే రాస్తూ రాస్తూ పిల్లలకే అర్థమవుతుంది. సగం వరకు ఇప్పుడు 2 6తో గుణిస్తే 2 వరుసలుగా పెట్టి సగానికి 12 యొక్క సగానికి వచ్చాము మనము. 6, 2 తప్ప వేరే ఏ సంఖ్యలు కూడా 12 యొక్క కారణాంకాలు కావు అనే సూక్ష్మాన్ని పిల్లలు తెలుసుకుంటారు. ఈ అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వండి. ఇలా నేర్పిస్తే వాళ్ళు గుర్తుంచుకుంటారు. పిల్లలే ప్రయోగాత్మకంగా నేర్చుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వీటిని చాలా సమయం వరకు గుర్తుంచుకుంటారు. ఇప్పుడు ఈ 12 యొక్క కారణాంకాల పట్టీ చెయ్యాలి. మనం నోట్బుక్లో ఏవున్నాయి? 1, ఇప్పుడు ఈ విధంగా చూస్తూ వెళ్దాము. 7, 8, 9, 10 ఇవి ఏవీ కూడా కారణాంకాలు కావు అని మనం తెలుసుకున్నాము కదా! కాబట్టి వీటిని పట్టీ చేద్దాము. 1, 2, 3, 4 4 దాకా 12 యొక్క కారణాంకాలు. 5 అవుతుందా?
కాదు. ఎందుకంటే మనకి చదరం లేదా దీర్ఘచతురస్రం అవ్వలేదు. కాబట్టి 5ని రాయట్లేదు. 6ని రాద్దాము. 7ని రాయాలా? వద్దు. 8 లేదు. 9, 10 లేవు. 11 లేదు. 12 తర్వాత సంఖ్య 12. ఇవన్నీ 12 యొక్క కారణాంకాలు. ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అని అంటాం కదా. ఇప్పుడు దీన్ని ఈ బిళ్ళల్ని ఉపయోగించి కూడా చేయొచ్చు. అలాగే పూసల గొలుసుని ఉపయోగించుకుని ఎలా చేయడం అని చూద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మనమేం చెప్పాం? కారణాంకాలు మరియు గుణిజాలు గుణకారం మరియు భాగాహారం యొక్క తదుపరి దశ అని, ఎక్స్టెన్షన్ అని కదా. అది ఎలా అని చూద్దాం. ఇప్పుడు 12ని ఎన్ని విధాలుగా సమానమైన భాగాలు చేయొచ్చు? 12 అనే సంఖ్యని మనం సమానంగా భాగాలు చెయ్యాలి కదా. ఇప్పుడు ఈ 12ని ఒక్కొక్కటిగా భాగాలు చేస్తే అవుతుంది కదా. ఒక్కొక్కటిగా భాగాలు చేస్తే ప్రతి భాగంలో ఒక పూస ఉంటుంది కదా. కాబట్టి 1 అనేది 12 యొక్క కారణాంకం. ఇప్పుడు 2 భాగాలు చేసి చూద్దామా. ఇవి 12లో 2 పూసలు, ఇక్కడ 2 పూసలు, ఇక్కడ 2 పూసలు, ఇక్కడ 2 పూసలు, అలాగే ఇక్కడ 2. సమానంగా భాగించడానికి సాధ్యమైందా? అయింది కదా. ఇక్కడేమీ మిగల్లేదు. ఇక్కడ కూడా పెడతాను. అప్పుడు ఏమీ మిగల్లేదు. 1, 2, 3, 4, 5, 6. 12 పూసలని 2 పూసలుగా 6 భాగాలు చేశాము. కాబట్టి ఈ 2 మరియు 6 భాగమైన 6. ఈ 2 అంకెలు కూడా 12 యొక్క కారణాంకాలు, 12 యొక్క ఫ్యాక్టర్స్ అని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు తదుపరి సంఖ్య 3. 3 చేద్దాం. ఇక్కడ గమనించాల్సిందేంటంటే ప్రతి భాగంలో అన్ని భాగాలు సమానంగా ఉండాలి. ఒకే సంఖ్యలు ఉండాలి. ఇప్పుడు 1, 2, 3, 1, 2, 3, అలాగే 1, 2, 3, 1, 2, 3 సరిపోయాయి కదా. ఏదైనా మిగిలిందా? లేదు. 12ని ఎన్ని భాగాలు చేశాము? 3 పూసలుగా 1, 2, 3, 4 భాగాలుగా చేశాము. అంటే 3 మరియు 4 ఇవి 2 కూడా 12 యొక్క కారణాంకాలు. ఇప్పుడు 4 పూసలుగా భాగాలు చేసి చూద్దాము. 1, 2, 3, 4, 1, 2, 3, 4. ఇప్పుడు అన్ని భాగాల్లో కూడా 4 సమానంగా ఉన్నాయి. ఎన్ని భాగాలున్నాయి? 3 భాగాలున్నాయి. కాబట్టి 12 యొక్క కారణాంకాలు ఏవి? 4 మరియు 3. 5 చేసి చూద్దాం. ఏమవుతుంది ఆలోచిస్తారా? 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. మిగిలిన భాగంలో మనకి 5 పూసలు లేవు. 2 పూసలున్నాయి కదా. కాబట్టి ఈ 12ని నేను సమానమైన భాగాలుగా చేయడానికి సాధ్యం కావట్లేదు కదా. కాబట్టి 5 అనేది 12 యొక్క కారణాంకం కాదు. ఈ భావన పిల్లల్లో స్పష్టమవ్వాలి. అలాగే భాగాహారంలో మనం ఏం చేశాము? దీన్ని శేషం అని అంటాం కదా. ఏ సంఖ్యనైతే భాగాహారం చేస్తామో, ఏ సంఖ్యనైతే సమానంగా భాగాలు చేస్తామో అప్పుడు ఏమైనా మిగిలితే అది శేషం. అది ఇక్కడ మిగులుతుంది. అప్పుడు సంఖ్య 12ది కారణాంకం కాదు అని మనకు అర్థమవుతుంది. ఇది తదుపరి తరగతుల్లో ప్రైమ్ నంబర్ అని మనం వాళ్ళకి నేర్పిస్తాము. దానికి ఇది పునాది అవుతుంది. ఇక్కడ ఈ భావనని మనం స్పష్టం చేస్తే తర్వాత వాళ్ళకి ప్రైమ్ నంబర్స్ని తెలుసుకోవడానికి ఇది చాలా సహాయపడుతుంది. ఇప్పుడు 6ని చూద్దామా.
2, 4, 6. 1, 2, 3, 4, 5, 6. ఏదైనా శేషం మిగిలిందా ఇక్కడ? భాగాలు చేసేటప్పుడు ఏమైనా మిగిలిందా? లేదు కదా! సమానమైన భాగాలు అయ్యాయి. కాబట్టి 6 మరియు 2 కూడా 12 యొక్క కారణాంకాలు. 7 చేస్తే 1, 2, 3, 4, 5, 6, 7. 7 చేస్తే ఇక్కడ 7 అయింది. ఇక్కడ 5 అయింది. కాబట్టి సమానంగా పంచడం అవ్వలేదు. ఇక్కడ శేషం మిగిలింది. 12ని భాగించడం కుదరలేదు. కాబట్టి 7 12 యొక్క కారణాంకం కాదు. ఇప్పుడు గమనిస్తే 8 కూడా కాదని తెలుస్తుంది. నేను అమూర్తంలో కేవలం సంఖ్యల్ని ఉపయోగించుకుని 12ని 7తో భాగిస్తే అని చెప్తే పిల్లలకి అందులో శేషం మిగులుతుందా లేదా అనే ఆలోచన రాదు. కానీ ఇక్కడ చూడండి, సగం కన్నా ఎక్కువగా ఈ పక్క రాగానే వాళ్ళకి ఖచ్చితంగా ఈ పక్క మిగులుతుంది అని తెలిసిపోతుంది. ఈ రకంగా వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 12 యొక్క కారణాంకమా? కాదు. ఎందుకంటే ఇక్కడ 3 ఉన్నాయి. అలాగే 10 కూడా కాదు. 11 అది కూడా కాదు. 12 ఒకే భాగం కదా. ఇది 12ని 12తో భాగిస్తే 1 అని మనం నేర్చుకున్నాము. ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది. ఒక భాగం ఉంది. భాగాహారం అయ్యింది. కాబట్టి 12 కూడా 12 యొక్క కారణాంకం. ఎప్పుడూ కూడా ప్రతి సంఖ్యకి అదే సంఖ్య మరియు 1 కారణాంకాలు అవుతాయి. ఇప్పుడు ఇంకొక టీఎల్ఎంని ఉపయోగిద్దాము. 12 క్యూబులు. ఉదాహరణకి ముందు తీసుకున్న సంఖ్యనే తీసుకుందాము. 12 పసుపు క్యూబులున్నాయి మన దగ్గర. ఇప్పుడు గుణకారం మరియు భాగాహారంలో మనం ఏం చేశాము? గుంపు చెయ్యాలి అని బోధించాం కదా. ఇక్కడ కూడా అలాగే చేద్దాం. ఇప్పుడు 12ని ఒక గుంపుగా చేద్దాం. ఒక్కొక్క గుంపుగా చేద్దాం. ఎన్ని గుంపులున్నాయి? ఒక్కొక్కటే కదా. ఎన్ని గుంపులున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 గుంపులున్నాయి. కాబట్టి సమానంగా పంచాము. 1 మరియు 12 రెండూ కూడా 12 యొక్క కారణాంకాలు. ఇది మనకి చూడంగానే 12 అంటే ఒక్కొక్కటిగా పంచినందుకు 12 అని మనకి తెలుసు. అయినా కూడా పిల్లలకి లెక్కపెట్టేంత సమయాన్ని ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు సంతోషంగా లెక్కపెట్టి అవును అని వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు 2 గుంపుల్ని చేద్దాము. ఒక గుంపు, రెండోది, ఇంకొక గుంపు, మరొక గుంపు. ఏదైనా గుంపు లేకుండా ఉండిపోయిందా? ఏ క్యూబ్ అయినా గుంపు లేకుండా అయిపోయిందా? అన్నిటికీ గుంపులో స్థలముంది కదా. ఎన్ని గుంపులున్నాయి? 1, 2, 3, 4, 5, 6. భాగాహారంలో ఏమని తెలుసుకున్నాము? 12ని 2 గుంపుగా చేసినందుకు మొత్తానికి 6 గుంపులు అయ్యాయి అనే ఆలోచన వచ్చింది. ఇప్పుడు మనం దాన్నే కొనసాగిస్తూ ఏమంటున్నాము? 2 మరియు 6 12 యొక్క కారణాంకాలు అని. 3 గుంపులు చేసినప్పుడు అవుతుందా? అవుతుంది కదా. ఇక్కడ కూడా ఏమీ మిగల్లేదు. కాబట్టి 3 మరియు ఎన్ని గుంపులున్నాయి? 4 గుంపులున్నాయి. 3 మరియు 4 కూడా 12 యొక్క కారణాంకాలు. 4 గుంపులు చేసినప్పుడు ఏమైంది? సరిగ్గా ఉందా ఇది? 4, 4, 4వి 3 గుంపులున్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం చూసాము 3 మరియు 4 రెండూ కూడా 12 యొక్క కారణాంకాలు. 5, 5గా చేస్తే ఏమవుతుంది? గుంపు అయితే అయ్యింది, కానీ సమానమైన గుంపు అయ్యిందా? ఈ 2 గుంపులు సమానంగా ఉన్నాయి, కానీ ఈ గుంపు సమానంగా లేదు. ఈ రెండింటికి ఇంకో 3 ఉంటే సరిపోయేది. కాబట్టి ఇది 12 యొక్క కారణాంకం కాదు. 5 అనేది 12 యొక్క కారణాంకం కాదు. 6 అవుతుంది కదా. 6 మరియు 2 అంటే 2 గుంపులున్నాయి. కాబట్టి 6 మరియు 2
12 యొక్క కారణాంకాలు. 7 అవ్వదు, తక్కువ పడుతుంది. ఇక్కడ 7 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. 7 కారణాంకం కాదు. 8 కూడా 12 యొక్క కారణాంకం కాదు. పిల్లలకి ఎందుకు అని సందేహం వస్తే, ఆ గందరగోళం అయితే ఒక్కొక్కటిగా లెక్క పెట్టడానికి అవకాశమివ్వండి. లెక్కపెట్టి వాళ్ళని తెలుసుకోనివ్వండి. ఇప్పుడు 9 కూడా కాదు కదా, 10 కాదు, 11 కాదు, 12 అయితే అవుతుంది. ఎందుకంటే ఒక గుంపు అయ్యింది. 12ది ఒక గుంపు. ఇంతకన్నా ముందు చెప్పినట్టే ప్రతి సంఖ్యకి 1 మరియు అదే సంఖ్య, ఇవి రెండూ కూడా కారణాంకాలు. ప్రాతినిధ్యాత్మకంగా చూపించడానికి పిల్లలకి అవకాశం ఇవ్వచ్చు తరగతిలో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 రంగులు వేయడానికి మనం స్థలం వదలొచ్చు. ఇక్కడ ఒక సంగతిని గమనించండి. పిల్లలు 4వ మరియు 5వ తరగతిలోకి వచ్చి ఉంటారు. కొంతమంది పిల్లలకి దీన్ని చేయడానికి ఆసక్తి తక్కువ ఉండొచ్చు. వారికి ఈ భావన చాలా చక్కగా అర్థమయ్యి ఉంటే, వద్దు మిస్, బొమ్మలు గీయొద్దు, మేము అలాగే రాసుకుంటాము అని చెప్తే బలవంతంగా ప్రాతినిధ్యాత్మక దశ చెయ్యొద్దు. వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఏదైనా తప్పులు చేస్తున్నారు, భావనని ఇంకా సరిగ్గా అర్థం చేసుకోలేదు అంటే మాత్రం చదరపు పుస్తకంలో ఖచ్చితంగా చేయించి చూపించండి. ఇప్పుడు 2 వరుసల్లో పెట్టాలంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 కదా. ఒక్కొక్క వరుసలో ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5, 6. వీటికి రంగులు వేయనివ్వండి. ఈ విధంగా అన్ని దశలను చేసి చూపించడానికి అవకాశం ఇవ్వండి. ఇప్పుడు 3 వరుసల్లో పెడితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 కదా. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 కదా. ఇది దీర్ఘచతురస్రం కాదు, కాబట్టి ఇది కారణాంకం కాదు. ఈ విధంగా చదరపు పుస్తకంలో దీన్ని ప్రాతినిధ్యాత్మకంగా చూపించొచ్చు. కొన్ని సంఖ్యలని ఇప్పుడు మనం 3 ఈ సంఖ్యని తీసుకుంటే, 5ని తీసుకుందాం. 5 అనే సంఖ్యని తీసుకుంటే 5 యొక్క కారణాంకాలేవి? 1, 2, 3, 4, 5. 2 వరుసల్లో పెడితే ఏమవుతుంది? చతురస్రం కాదు. 2 అనేది 5 యొక్క కారణాంకం కాదు. 3 అవుతుందా? 3 కూడా కాదు. 4 కూడా కాదు. 5 అవుతుంది. అంటే ఈ సంఖ్యకి 1 మరియు 5 మాత్రమే కారణాంకాలు. వేరే ఏ సంఖ్య కూడా దాని కారణాంకం కాదు. ఇదొక విశేషమైన సంఖ్య. దీన్ని తర్వాత పిల్లలు తెలుసుకుంటారు. దీనిని ప్రైమ్ నంబర్ అని అంటాము. ప్రధాన సంఖ్యలు అని అంటారు. ఇది భవిష్యత్తులో పాఠాల్లో వచ్చినప్పటికీ కూడా దీన్ని కుతూహలం కోసం చూపించొచ్చు. ఇంతవరకు కారణాంకాల గురించి తెలుసుకున్నాము. గుణిజాలు అంటే ఏంటి? మల్టిపుల్స్. గుణిజాలను ఆంగ్ల భాషలో మల్టిపుల్స్ అని అంటారు. ఇప్పుడు 2 అనే ఒక అంకెని తీసుకుంటే, 2ని ఒకసారి ఉంచితే మొత్తం ఎన్నున్నాయి? 2 సార్లు పెట్టినప్పుడు 1, 2, 3, 4 ఉన్నాయి. 3 సార్లు పెట్టినప్పుడు 6 ఉన్నాయి.
ఇలాగే మనం కొనసాగుతూ పోతే మనకి దొరికే సంఖ్యలు, పెద్ద పెద్ద సంఖ్యలు దొరుకుతూ పోతాయి. ఈ సంఖ్యలని 2 యొక్క గుణిజాలు అని అంటారు. 2 యొక్క మల్టిపుల్స్ ఆఫ్ 2 అంటే మనం గుణకారంలో దీన్నే నేర్చుకున్నాం కదా. 2ని ఒకసారి పెట్టినప్పుడు 2, 2ని 2 సార్లు పెడితే 4, 2 మూడ్లు ఎంత? 2ని 3 సార్లు పెట్టినప్పుడు 6 వస్తుంది కదా. కాబట్టి ఈ 2 యొక్క వేరే వేరే గుణలబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి 2 యొక్క గుణిజాలు అని అంటాము. ఇక్కడ గమనించాలి, ఒక సంఖ్య యొక్క గుణిజాలు ఆ సంఖ్య కన్నా పెద్దవవుతూ వెళ్తాయి. అలాగే చివర లేకుండా అనంతంగా కొనసాగుతూ వెళ్తాయి. ఇంకొక ఉదాహరణ చూద్దాము. 3 యొక్క గుణిజాలు 3 ఇలా కూడా పెట్టొచ్చు, గుంపు గుంపుగా పెట్టొచ్చు. 3 యొక్క 2 గుంపులు, 3 యొక్క 3 గుంపులు, 3 యొక్క 4 గుంపులు. ఇప్పుడు 3ది ఒక గుంపులో 1, 2, 3, రెండో గుంపులో 4, 5, 6, 3 యొక్క మూడో గుంపులో 7, 8, 9, 4వ గుంపులో 10, 11, 12, మొత్తానికి 12 అయ్యాయి. అంటే 3 యొక్క గుణిజాలు. ఇలా ఇది ముగుస్తుందా? లేదు, అనంతంగా కొనసాగుతూ వెళ్తుంది. 12 తర్వాత 15 టేబుల్స్, ఎక్కాలు నేర్చుకున్నాం కదా, ఆ ఎక్కాలు రీతిలోనే కొనసాగుతూ వెళ్తుంది. దీన్ని మనం ఎలా చూపిద్దాం? గుణకారానికి ఇంతకు ముందే ప్రాతినిధ్యాత్మక దశలో చేసి తెలుసుకుని ఉంటారు పిల్లలు, కాబట్టి దీన్ని మళ్ళీ చేసి చూపించట్లేదు. కానీ ఇప్పుడు ఒక సంఖ్య యొక్క గుణిజాన్ని, 3 యొక్క గుణిజాన్ని 3, 6, 9, 12, 15 అంతటితో ఆగదు అనేది చుక్కల ద్వారా అనంతంగా కొనసాగుతూ ఉంటుంది అని చూపిస్తాము. ఇది దీన్ని చూపే విధానం. పుస్తకాల్లో కూడా దాన్ని ఇలాగే రాస్తారు, ప్రశ్నల్లో కూడా. ఇప్పుడు 5 యొక్క 3 గుణిజాల్ని చూపించండి అంటే 5 యొక్క 3 గుణిజాల్ని చేస్తే సరిపోతుంది. దీన్ని పూసల గొలుసుతో ఎలా చూపించడం? 5 యొక్క గుణిజాల్ని చూద్దామా? ఇక్కడ్నించి మొదలు పెడితే 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, మొత్తం ఎన్నయ్యాయి? 10. ఇది 5, ఇది 10, 11, 12, 13, 14, 15. ఇక్కడ కూడా 5 ఉన్నాయి. 16, 17, 18, 19, 20, 25, 30. ఇప్పుడు ఇక్కడ 5, ఇక్కడి నుంచి మొదలు పెట్టాము. 5, 10, 15, 20, 25, 30. 30కి గొలుసు ముగిసినా కూడా ఈ సంఖ్య కొనసాగుతూ ఉంటుంది. ఈ విధంగా గుణిజాల్ని చూపించవచ్చు. కారణాంకాలు మరియు గుణిజాల గురించి తెలుసుకున్నాము. ఇది తరువాత పై తరగతుల గణితం నేర్చుకోవడానికి, అంటే ప్రధాన సంఖ్యలైన కనిష్ట సామాన్య గుణిజం లేదా గరిష్ట సామాన్య భాజకం అంటే ఎల్సిఎం, హెచ్సిఎఫ్, వీటిని నేర్చుకోవడానికి కూడా కారణాంకాలు, ఫ్యాక్టర్స్ నేర్చుకోవడం చాలా ముఖ్యం. కారణాంకాల భావన తెలియకుండా ఎల్సిఎం, హెచ్సిఎఫ్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. అలాగే భిన్నాలు, సంఖ్యలు, కూడిక మరియు తీసివేతలకు కారణాంకాల అవగాహన బాగా ఉండాలి. ఇప్పటివరకు కారణాంకాలు మరియు గుణిజాల గురించి నేర్చుకున్నాము. పిల్లలు ఈ భావనలో ఎలాంటి గందరగోళానికి గురవుతారు, ఏ తప్పులు చేయవచ్చు అని గమనిస్తే వీటి పేర్లు
కారణాంకాలు మరియు గుణిజాలు అనేవి కొద్దిగా నిత్య జీవితంలో వాడే పదాలు కావు కదా. మనం కూడా కొన్ని చోట్ల తప్పులు చేస్తాము. ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వచ్చినప్పుడు అప్పుడేం చేయాలంటే ఆంగ్ల పదాల్ని కూడా వాడండి. ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అని చెప్పండి. ఎందుకంటే గుణకారం అంటే మల్టిప్లికేషన్ అని మనం ఎక్కడో ఒకచోట తెలుసుకునుంటాము. మల్టిపుల్స్ అంటే గుణకారం, మల్టిప్లికేషన్కి సంబంధించింది మల్టిపుల్. కాబట్టి గుణిజాల్ని మల్టిపుల్స్ అని అంటారు అనేది వాళ్ళకి తెలిసుంటే ఈ గందరగోళం ఉండదు. అలాగే కారణాంకాలు అనేవి చిన్నవి అని పిల్లలకి నేర్పించండి. ఎందుకంటే కారణాంకాలు ఆ సంఖ్య యొక్క చిన్న చిన్న ముక్కలు, చిన్న చిన్న సమానమైన ముక్కలు కదా. కాబట్టి కారణాంకాలు అంటే చిన్నవి, ఆ సంఖ్య కన్నా చిన్నవి అని నేర్పిద్దాం. గుణిజాలు అంటే పెద్దవి, మల్టిపుల్స్, గుణకారం, గుణలబ్దం అని నేర్పించండి. అప్పుడు వాళ్ళు బాగా గుర్తుంచుకోవచ్చు. అలాగే వాళ్ళు చేసే ఇంకొక తప్పు ఏంటంటే గుణకారం మరియు భాగాహారం యొక్క లెక్క వాళ్ళకి అర్థం కాకపోతే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ మరి ఎక్కువగా తప్పులు చేస్తున్నారంటే మళ్ళీ మనం గుణకారం మరియు భాగాహారాల్ని పునరావృతం చేసి సరిదిద్ది నేర్పించాలి. పిల్లలు అడగొచ్చు, ఈ కారణాంకాలు మరియు గుణిజాల్ని నిత్య జీవితంలో ఎక్కడ ఉపయోగిస్తాము అని. వాళ్ళకి ఎప్పుడూ కూడా నేర్చుకున్న వాటిని నిజ జీవితంలో ఎక్కడ వాడతాము అని తెలిసినప్పుడు వాటి గురించి ఎక్కువగా ఆసక్తి కలుగుతుంది కదా. ఒకరోజు మాస్ డ్రిల్ చేస్తున్నప్పుడు ఆ రోజు చూపించండి. అన్ని వరుసలు కూడా సమానంగా ఉండాలి. మీరందరూ ఒకే వరుసలో ఒకే రకంగా నిలబడాలి. అలాంటప్పుడు ఎన్ని వరుసలు చేయగలము చూడండి అని చెప్పండి. ఇప్పుడు 20 మంది పిల్లలుంటే 20 మంది పిల్లల్ని అసెంబ్లీ లైన్లో, మాస్ డ్రిల్ లైన్లో నించోబెట్టండి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క వరుసలో 8 మంది పిల్లలు నించోవడం కుదురుతుందా? లేదు. వీళ్ళిద్దరికీ ఇక్కడ చోటు లేదు సార్ అని చెప్తారు కదా. 10 మంది పిల్లలు 2 లైన్లలో నిలబడితే అప్పుడు చేయగలమా? 20 మంది పిల్లలుంటే 10 మంది పిల్లల్ని 2 వరుసల్లో నిలబెట్టొచ్చు. ఈ విధంగా వాళ్ళకి చేసి చూపించండి. పాఠశాలలో తరగతులలో చేసి చూపించండి. అప్పుడు వాళ్ళకి ఈ భావన చాలా బాగా అర్థమవుతుంది. కారణాంకాలు మరియు గుణిజాల పాఠాల్ని బోధనోపకరణాల్ని ఉపయోగించి ఎలా చేయగలము అని చూశాము. తరగతుల్లో వీటిని ఉపయోగించండి. శుభాకాంక్షలు.